తిరుమల లడ్డుపై సీఎం చంద్రబాబు కావాలనే రాజకీయం చేస్తున్నారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించు అనే ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చి గెలుపొంది అమలు చేయలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తారని దేవుణ్ణి లడ్డుతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఇది చంద్రబాబుకు మంచిది కాదన్నారు. తిరుమల లడ్డూపై చేసినటువంటి రాజకీయం ఇది ఎప్పుడూ ఎన్నడూ జరగలేదు. తిరుమలపై ఒక కామెంట్ చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాము. అలాంటిది ఇవాళ దాంట్లో నెయ్యిలో కల్తీ జరిగిందని తన ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. బాబు ఆడిన అబద్దాలకు, తిరుమలపై చేసిన పాపాలకు ప్రక్షాళన చేసేందుకే ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. దయచేసి గుర్తించాలి మనాలంతా కూడా. ఎందుకు మనం ఇది చేశామన్నటువంటిది కూడా ప్రజలకు తెలియాలన్నటువంటి దృష్టితోనే మనం ఈ కార్యక్రమాలు చేశాం. కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్తుంటే, ఈవో ఎవరో కాదు, నువ్వేసిన ఈవో కదా, తిరుమల ఈవో గారే చెప్తున్నారు కల్తీ నెయ్యి వాడలేదు అంటే లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నీతి రాజకీయాలు మీరు చేస్తున్నారు. ఇదే రాజకీయం. మీరు నమ్మి విశ్వసించి మీరు అపాయింట్ చేసినటువంటి ఈవోయే చెప్తున్నారు ఇక్కడ కల్తీ జరగలేదు. అలాంటి మీరు ఎలా చెప్తారు? అండ్ వాట్ అథారిటీ యు ఆర్ స్పీకింగ్ లైక్ దిస్? తిరుమల తిరుపతి వాట్ ఈజ్ ఇండిపెండెంట్ అటానమీ. దానికి మించిన శాంక్టిటీ, పవిత్రత ఏ దేవాలయానికి లేదు. ఒక మాటతో చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేవాలయానికి లేదు. అలాంటిది మీరు ఎలా చెప్తారు? 100 రోజులు మీ అసమర్థ పాలన మీరు 100 రోజులు చేసినారు. 100 రోజులు ఏం చేశారని చెప్తారు? మీరు ఇది ఇచ్చారని చెప్తారా? కాదు సూపర్ 6 అన్నారు మీరు. సూపర్ 6 అంటే డూపర్ 6 అయిపోయింది, వదలండి. దానికోసమని కాదు, మీరు ఒక పెన్షన్ ఇచ్చి 100 రోజుల కార్యక్రమం జరిగిందని చెప్తున్నారు. మీరు మంచి ప్రభుత్వం, చాలా మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మించిన గొప్ప ప్రభుత్వం కూడా లేనే లేదు.